ఎమ్మెల్యే కోన రవికుమార్తో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నానని అందుకే పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పొందూరులో పనిచేస్తున్న కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు తనను గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ సౌమ్య మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీపై ఎప్పటి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి, ఎవరెవరు మిమ్మల్ని వేధిస్తున్నారు? నమస్తే అండి. యాక్చువల్లీ జూన్ స్టార్టింగ్ నుంచి అడ్మిషన్స్ జరగడం అవుతూ ఉంటాయి. అప్పటి నుంచి అయితే నాకు ఎమ్మెల్యే గారి నుంచి అతని కార్యకర్తల నుంచి అడ్మిషన్స్ పరంగా చాలా వేధింపులు జరిగాయి. దాన్ని బేస్ చేసుకొని అలాగా చాలా రకాల నెక్స్ట్ అదర్ దెన్ వేధింపులు కూడా జరగడం స్టార్ట్ అయ్యాయి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి. అంటే వేరే వేధింపులు అంటే ఎలాంటి వేధింపులు? రాత్రి సమయాల్లో మిమ్మల్ని కార్యాలయాలకు పిలవడం, వీడియో కాల్స్ చేయడం అట్లాంటివి విన్నాను. ఏమైనా చేశారు అట్లాంటివి? అవునండి, అలా కూడా చేశారు. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్స్ నెపం పెట్టుకొని అతని పార్టీ కార్యాలయానికి ఆమదాలవలస పిలిపిస్తూ ఉంటారు. పిలిపించి ఇంకా అమ్మాయిలు అని కూడా చూడకుండా మమ్మల్ని 10:30, 11 వరకు ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రతిసారి కూడా చేస్తూనే ఉంటారు అతను. అంటే ప్రధానంగా పిలిపించి ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అడ్మిషన్స్ అని నెపం మాత్రం పెట్టుకొని పిలిపిస్తారు సార్. దాన్ని బేస్గా చేసుకొని ఇంకా చాలాసేపు అక్కడ అలా మమ్మల్ని ఉంచుతారు. ఉంచి ఇంకా రకరకాలుగా మరి చెప్పడానికి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వీడియో కాల్స్ కూడా అడ్మిషన్స్ అని ఏదైనా అడ్మిషన్ అని పేరు ఒకటి పెట్టేస్తారు. వీడియో కాల్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అలాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యే గారికి లేదు. అయినా కూడా అతను ఆ రకంగా చేయడము, మేము లిఫ్ట్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో కాలే ఎమ్మెల్యే గారు చేయమన్నారు అని చెప్పి అతని యొక్క కార్యకర్తలు మాకు ముందే చెప్పి మీరు ఖచ్చితంగా ఇప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. కులపరంగా కూడా ఏమైనా దూషించడం అట్లాంటిది ఏమైనా చేశారు? జూలై 1న అతని పార్టీ ఆఫీస్కి పిలిపించి ఎందుకో మరి తెలీదు చాలా భయంకరంగా అతను నా పట్ల ప్రవర్తించారండి. నానా రకాలైన మాటలు ఆడుతూ కులం పేరుతో దూషిస్తూ విపరీతమైన హెరాస్మెంట్ ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ మా అధికారైన ఏపీసీ గారు ఉన్నారు, నా తోటి అతన్ని నియోజకవర్గం కింద పనిచేసిన ఆమదాలవలస బోర్డు ప్రిన్సిపాల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారు. ఆ రోజు చాలా దారుణంగా అతను నా పట్ల ప్రవర్తించారు. అతను ప్రవర్తించిన తీరుకి నేను అసలు షాకులోకి వెళ్ళిపోయి తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఎమోషనల్ అయ్యి ఇంకా మా ఫోన్స్ కూడా లాక్కున్నారండి. అతను ఎందుకు అలా చేశారో కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఆ బాధను తట్టుకోలేక ఎందుకండి అలా తిడుతున్నారు అని అడగడం జరిగింది. అయినా కూడా అతను ఇంకా రెట్టింపు వాయిస్ పెంచుతూ రకరకాలైన భయంకరమైన చెప్పలేని తిట్లన్నీ కూడా తిట్టడం జరిగింది. నేను ఇంకా భయపడి మా బ్రదర్కి కాల్ చేసి రమ్మని చెప్పాను. ఇక్కడ నన్ను ఇతని పార్టీ ఆఫీస్ ఆమదాలవలసలో నన్ను చాలా వేధిస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఒకసారి నువ్వు వచ్చి నాకు సపోర్ట్గా నువ్వు ఒకసారి రావాలి అని కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డులో కూడా అతని తిట్లు రికార్డ్ అయ్యి ఉన్నాయి సార్. ఆ ఎమ్మెల్యే గారి పేరు ఇంకా బయట పెట్టి అతను నాకు చేసిన హెరాస్మెంట్ అంతా కూడా బయట పెట్టడం వలన అతని వల్ల ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి కూడా ప్రాణహాని అయితే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి నాకు రక్షణ కల్పించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే చేసిన వేధింపులను బహిర్గతం చేసిన వల్ల దానివల్ల తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉండే అవకాశం ఉందని, దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్న అనేక మంది మహిళా ఉద్యోగులు ఎమ్మెల్యే కోన రవికుమార్ వల్ల సఫర్ అవుతున్నారని కూడా సౌమ్య చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కూడా ఆమె వేడుకుంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.